హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రా హెల్దీ. నా పేరు హేమ. ఈరోజు నేను మీకు ఇంట్లోనే కొబ్బరి నూనెని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు దేవీ నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి కదండి. సో మనము రోజు అమ్మవారికి నైవేద్యంతో పాటు కొబ్బరికాయని కూడా మనము ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటాము. సో కొబ్బరి అనేది మనకి ఎక్కువగా ఉంటుంది ఈ నవరాత్రుల టైంలో. సో అంతా కూడా మనము చట్నీ కానీ లేకపోతే ఏదైనా కర్రీస్లో కానీ యూస్ చేసుకోలేము కదా. సో అటువంటప్పుడు ఆ కొబ్బరిని వేస్ట్ చేయకుండా మనము ఇలాగా ఇంట్లోనే హోమ్ మేడ్ కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. ఈ కొబ్బరి నూనెని మనము హెయిర్ ఆయిల్గా కాకుండా అలాగే వంటలో కూడా నూనెలాగా మనము యూస్ చేసుకోవచ్చు. మిగతా నూనెలతో మనము కంపేర్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కొబ్బరి నూనెతో చేసే వంటలన్నీ కూడాను. దీనికోసం ఇక్కడ నేను ఒక 10 కొబ్బరికాయలు తీసుకొని ఇలాగా కొబ్బరిని అంతా సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకొని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకోబోతున్నాను. అలా కాకుండా మీ దగ్గర కొబ్బరిని తురిమేటటువంటి తురుముడు పీట అంటారు, అది కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు దాంతో కూడా తురుముకోవచ్చు. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో మరీ సన్నగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే మనం కట్ చేసుకోవచ్చు. సో ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో నేను వాటర్ని యాడ్ చేయట్లేదు, వాటర్ని యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోబోతున్నాను. సో ఇదండి, నేను 10 కొబ్బరికాయలకి నాకు ఇంత కొబ్బరి అనేది వచ్చింది. ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అంతా కూడాను. సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదా, ఇందులో వాటర్ యాడ్ చేయలేదని చెప్పాను కదా, నేను వాటర్ని యాడ్ చేయకుండా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో చూస్తే మీకు మనము గ్రేట్ చేసినట్టే ఉంది. తురుముడు పీటతో మనం తురిమితే ఎలాగైతే మనకు కొబ్బరి వస్తుందో ఆ విధంగా వచ్చింది. సో దీన్నంతా కూడా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా అంతా కొబ్బరిని కూడా నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకోబోతున్నాను. చూసారు కదా పాలు అనేవి ఎట్లా వస్తున్నాయో. ఇందులో నేను వాటర్ని అసలు యాడ్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఇట్లా ప్రెస్ చేస్తే మనకి చిక్కగా ఉండేటువంటి పాలు వస్తున్నాయి. సో నేను అన్ని కొబ్బరికాయలను కూడా కొబ్బరినంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇందుకోసం నేను తర్వాత ఒక 2 to 3 లీటర్స్ వాటర్ని హీట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. కొంచెం బాగా వేడిగా ఉండాలండి, గోరువెచ్చగా కాకుండా ఇంకొంచెం వేడిగా ఉండేటట్టుగా మనము వాటర్ని వేడి చేసుకొని పక్కన ఉంచుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొబ్బరిని అంతా కూడా చేతితో బాగా మెత్తగా పిసకాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేయొద్దు, కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా పాలంతా కూడా వస్తుంది. సో ఇలాగా మనము కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి పాల నుంచి. అండ్ ఇందులో మీరు అనుకోవచ్చు, మనము కొబ్బరిని మిక్సీ పట్టేటప్పుడే వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కదా అని. అప్పుడు మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువైపోతుంది, ఆయిల్ అనేది మనము ఎక్కువ తీయలేము ఇందులోంచి. సో అందువల్ల ఏంటంటే వాటర్ని యాడ్ చేసుకోకుండా మనము మిక్సీలో పట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా మనము పాలను సపరేట్ చేసుకోవాలి. సో దీనంతా కూడా మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే విధంగా కొబ్బరినంతా కూడా మనము కొబ్బరి నుంచి పాలను సపరేట్ చేసుకున్నాను నేను. ఈ కొబ్బరి పాలను మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ ఉంచుకొని పాలనంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనము చేతితో మనము దాన్ని పిండి పాలు తీసాం కాబట్టి కంపల్సరీ దాని లోపలంతా కూడా ఆ కొబ్బరి పిప్పి అంతా కూడా ఉంటుంది. సో దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు అక్కడ తెలుస్తుంది కొబ్బరి అంతా కూడా ఉంది వాటిల్లో. సో వాటర్ని ఎక్కువగా యాడ్ చేయొద్దండి. ఎక్కువగా యాడ్ చేస్తే మనకి కొబ్బరి మనం ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత గట్టిగా అనేది రాకుండా ఎట్లా అంటే క్రీమీ లాగా అయిపోతుంది తప్ప మనకి గట్టిగా వెన్న పేరినట్టు పేరదు. సో ఈ విధంగా మొత్తం మనము పాలని పిండి మొత్తం పాలను తీసుకోవాలి ఆ కొబ్బరిలోంచి. ఇందులో నేను ఏమీ యాడ్ చేయట్లేదు,
జస్ట్ ఇవి కొబ్బరి పాలు మాత్రమే. ఈ కొబ్బరి పాలను మనము ఫ్రిడ్జ్లో కనుక ఓవర్ నైట్ ఉంచినట్లయితే సో ఈ విధంగా మనకి పైన వెన్నలాగా పేరుకుంటుంది. సో చూస్తున్నారు కదా, దీన్ని ఇట్లాగా మనము నైఫ్తో కట్ చేసుకొని తీసేసుకోవచ్చు. మొత్తము వెన్నలాగా పేరింది కదా. వాటర్ని ఎక్కువగా యాడ్ చేస్తే మాత్రం ఇట్లా గట్టిగా పేరదండి, లిక్విడ్గానే ఉంటుంది. అక్కడ మీరు చూడొచ్చు వాటర్ అనేవి సపరేట్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనం పేరిందంతా కూడా ఒక మందంగా పొడవుగా ఉండేటువంటి గిన్నెలోకి తీసుకోవాలి. మనము వెన్నని ఎలా అయితే నెయ్యి చేయడానికి కాస్తామో అదేవిధంగా మనం ఇప్పుడు ఈ కొబ్బరి మిక్చర్ని మనము పొయ్యి పైన ఉంచుకొని కాయాలి. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా దీన్ని మనము బాగా బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే ఇది కొబ్బరి నూనె తయారవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో హై ఫ్లేమ్లో మనకి ఆ బుడగలన్నీ తగ్గేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ నురగ అంతా కూడా పైన అంతా కూడా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఈ బుడగలు కూడా ఇంకాసేపట్లో తగ్గిపోతాయి. ఇలా రాగానే కొంచెం మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి బబుల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. అండ్ ఈ టైంలో మీకు మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది, మంచి అరోమా కొబ్బరి నుండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు బబుల్స్ పూర్తిగా ఆగిపోయినాయి. అండ్ అడుగంతా కూడా మనకి కొబ్బరి వేస్ట్ అంతా కూడా అంటుకున్నట్లుగా అయిపోయింది. సో ఈ టైంలో మనము స్విచ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. నేను ఇందులో కొంచెం మెంతులను యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆ మరుగుతున్నప్పుడే లాస్ట్లో మీరు మందార పువ్వులు కానీ అలాగే మందార ఆకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ మెంతులను మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు ఫిల్టర్ చేస్తే ఫిల్టర్కి అసలు ఏమీ రాలేదు, అంతా కూడా అడుగున అంటుకునేసింది. ఇదేనండి స్వచ్ఛంగా ఉండేటువంటి కొబ్బరి నూనె. మీకు నేను ఆ బౌల్ని చూపిస్తాను, మనం కాచినటువంటి. చూసారు కదా, అసలు ఏమి కూడా మనకి ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకున్నాము. అసలు ఫిల్టర్కి అసలు కొంచెం కూడా ఏమీ ఆ డస్ట్ కానీ ఏది కూడా రాలేదు. అంతేనండి, ఎంతో ఈజీగా మనము ఇంట్లోనే ఈ కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.